నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకుని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి. హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం. సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీపై కబ్జా ఆరోపణలు. నా ప్లాట్ నాకు కావాలి. కాలేజీ ముందు బాధితుడి వినూత్న నిరసన. మున్సిపల్ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకుని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ అధికారులను సూచించారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షత నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో 2026-27 మున్సిపల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. హుస్నాబాద్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ 20,88,00,000 రూపాయల అంచనా రాబడి కాగా 21,88,00,000 రూపాయల అంచనా వ్యయంతో మున్సిపల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టగా మున్సిపల్ పాలకవర్గ సభ్యుల చేతులపైకి ఎత్తి ఆమోదం తెలిపారు. నమస్కారం తెలియజేస్తూ అయితే పార్టీలకు అతీతంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన మన పట్టణాన్ని చాలా వెనుకబడిన పట్టణం మన హుస్నాబాద్ పట్టణము. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు పథకాలైనా కానీ అలాగే మన పట్టణ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కనుక సుందరీకరణ చూసుకున్నా కానీ అట్లాగే చేయడం జరుగుతుంది. కాబట్టి మనము అదే విధంగా అదే క్రమంలో మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా వాటి వల్ల నష్టాలకు సంబంధించి కానీ ఏదైతే పట్టణాన్ని డెవలప్మెంట్ చేసే దానిలో కనీస మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని అంశాలు సమస్యలు ఒకేసారి తీరవు. కొంత డబ్బుతో కూడుకున్న అంశాల పట్ల మనం కొంత అవగాహన చేసుకొని ఇక ముందు కూడా ఎన్నికైన బాడీ సందర్భంగా నా తరఫు నుంచి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు. ఇది మీ యొక్క ప్రజా సేవలో ప్రస్తావనలో మొదటి మున్సిపల్ బోర్డ్ మీటింగ్. ఈ బోర్డ్ మీటింగ్ బడ్జెట్ అప్రూవల్తో మొదలై మీ టర్మ్ మరియు మీ హయాంలో మన మంత్రి గారి మార్గదర్శకత్వంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చర్చించిన అవసరం ఉన్నప్పుడు చర్చించుకొని ఒక్కొక్క అంశం మన కమిషనర్ గారు ఏ విధంగా ఈ పంపాల్సిన అవసరం ఉందని మనకు తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. బడ్జెట్ సమావేశం బడ్జెట్కు సంబంధించి ఈ వార్షిక సంవత్సరానికి మున్సిపల్ ఆదాయము ప్రజలకు సంబంధించిన సమస్యలపై మనం ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు అనేటువంటి అంశాలతో పాటుగా మనం ఒక విజన్, ఎందుకంటే కొత్తగా ఎన్నికైనటువంటి పాలక వర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా నాకు కూడా కొన్ని ఆకాంక్షలు, కొంత ఈ యొక్క మున్సిపల్ను మీ ఎన్నికైనటువంటి పాలక వర్గానికి మంచి పేరు వచ్చేలా మీరంతా కృషి చేయాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సహకారం కూడా తీసుకొని మున్సిపల్ అభివృద్ధికి నిధులు తీసుకొని వస్తాం. కానీ మీ అందరూ కూడా మీ హయాంలో కౌన్సిలర్ హుస్నాబాద్ కంటే గౌరవం పెరిగే విధంగా ఈ కార్యక్రమం ఒక వ్యవహార శైలి ముందుకు పోయడానికి పాలకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. అదేవిధంగా నిధులు అభివృద్ధికి తెచ్చేటువంటి బాధ్యతకు సంబంధించి నేను కార్యక్రమం తీసుకున్నా. కొత్త జీతభత్యాలకు కానీ మెయింటెనెన్స్కు సంబంధించి చాలా మున్సిపాలిటీలకు సొంత వనరులు ఉంటాయి. మన హుస్నాబాద్ సంబంధించి కూడా కొంత వనరులు పెంచుకోవడానికి ఇప్పటికే కొన్ని ప్రతిపాదన చేసినటువంటి 2 మార్కెట్, అదే మన షాపింగ్ కాంప్లెక్స్ ఇలాంటి ఇతరత్ర కొంత ఆదాయం పెంచుకొని జీతభత్యాలకు సంబంధించి మెయింటెనెన్స్ సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చర్యల్లో మీ అందరి సహాయ సలహా సూచనలు కూడా అడుగుతా ఉన్నాం.
ఏది ఏమైనా ఈరోజు హుస్నాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి చుట్టూ 4 జిల్లాలకు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉండి అవసరాల కొరకు అందరూ కూడా జిల్లా కేంద్రాలకు పోయేటువంటి పరిస్థితి నుంచి మన దగ్గర మనమే సెల్ఫ్ సస్టెనెన్స్గా హుస్నాబాద్కు సంబంధించిన శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అభివృద్ధి తాత్కాలిక శాశ్వత అభివృద్ధికి సంబంధించిన అన్ని రకాలుగా మరి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ మహిళా సంక్షేమం కొరకు కూడా కృషి చేస్తూ ముందుకు పోదాం. దయచేసి నేను అందరినీ కూడా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రాజకీయంగా ఉన్నటువంటి 20 మంది చైర్మన్ వైస్ చైర్మన్ తోటి కలుపుకొని అందరూ కూడా మరి పాలకవర్గం కలిసికట్టుగా హుస్నాబాద్ అభివృద్ధికి ముందుకు పోదామనే మాట సందర్భంగా మనవిస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయ. హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్ లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజారా మహిళలతో కలిసి సంప్రదాయ బంజారా నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. ఆచార సంప్రదాయాలను పాటిస్తూ యూనిట్ గా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీపై కబ్జా ఆరోపణలు. నా ఫ్లాట్ నాకు కావాలి, కాలేజీ ముందు బాధితుడి వినూత్న నిరసన. 9 ఏళ్లుగా కాలయాపన, సెటిల్మెంట్ పేరుతో మేనేజ్మెంట్ డ్రామాలు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యా సంస్థలు అక్రమ కబ్జాలకు పాల్పడుతున్నాయా? సామాన్యుడి భూమిని నొక్కివేసి ప్రహారీ గోడలు నిర్మించుకుంటున్నాయా? మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తన ఫ్లాట్ ను కళాశాల యాజమాన్యం కబ్జా చేసిందంటూ బాధితుడు రోడ్డెక్కారు. స్వయంగా సర్వే నిర్వహించి కాలేజీ గేట్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గట్కేసర్ కు చెందిన ప్రవీణ్, రవిశంకర్, ఉదయ్ అనే వ్యక్తులు 2017లో సర్వే నెంబర్ 126/1లో 248 గజాల ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. అయితే ఆ ఫ్లాట్ ను సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆక్రమించి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మించుకుందని బాధితుడు ఆరోపిస్తున్నారు. తన భూమి గురించి అడిగితే గత 9 ఏళ్లుగా సెటిల్మెంట్ చేస్తామంటూ కాలేజీ యాజమాన్యం కాలయాపన చేస్తుంది. ఇప్పుడు తీరా అడిగితే అసలు స్పందన లేకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తన భూమిని తనకు అప్పగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ ను ఈ విద్యా సంస్థ కబ్జా చేసింది. అడిగితే 9 ఏళ్లుగా రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు అసలు సమాధానమే చెప్పటం లేదు. చట్టం ప్రకారం నా ఫ్లాట్ నాకు ఇచ్చే వరకు నేను పోరాడుతానని బాధితుడు వాపోతున్నాడు. వాళ్ళు కూడా విలేజ్ బౌండరీ ప్రకారమే ఉన్నారు. ఇట్లా అంటే ఏమైనా ఓవర్లాప్ అవుతుందా? సిదర్ రెండు 2017 సంవత్సరంలో మా పేరు మీద డాక్యుమెంట్ ఇది.
ఇది లేఅవుట్ 1981 సంవత్సరం సంబంధించిన లేఅవుట్. ఉంది మరి వాళ్ళ ప్రకారం అది కరెక్ట్. ఇటు ఇది మన గట్కేసర్ రెవెన్యూకి వస్తుంది. ఆ కాలేజ్ ఉన్నది సో మీకు అది కనిపించదు కూడా. అది నేను సర్వే మ్యాప్ కూడా నేను ఒకసారి వెరిఫై చేస్తాను. విలేజ్ మ్యాప్ వెరిఫై చేసి వాళ్ళ కోఆర్డినేట్స్ కూడా చూసుకొని అది మరి వాళ్ళు కరెక్ట్ విలేజ్ బౌండరీలో ఉన్నారా, మన లేఅవుట్ ఇటు జరిగిందా, వాళ్ళ ఇటు జరిగిందా అనేది అంతా మనం చెక్ చేసిన తర్వాత రేపు మీకు మధ్యాహ్నం చూస్తే మాత్రం ఉంది కదా. ఇప్పుడైతే ఎంక్రోచ్మెంట్ ఉంది, లేఅవుట్ ప్రకారం చూస్తే ఎంక్రోచ్మెంట్ ఉంది. వాళ్ళ సైడ్ కూడా విలేజ్ బౌండరీ అంటున్నారు కదా, ఆ విలేజ్ బౌండరీ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఉంటుందండి ఒక 20 feet వరకు వెళ్తుంది. 20 feet వరకు ఎంక్రోచ్మెంట్ ఉంది ప్రస్తుతానికైతే. అది ఇప్పుడే మొత్తం ఫుల్గా మనం చెప్పలేము. ఇదంతా క్యాడ్ ఫైల్ తయారు చేసి కేఎంఎల్ తయారు చేసి సూపర్ ఇంపోజ్ చేసి కరెక్ట్ మీకు మెజర్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ లేఅవుట్ ఫస్ట్ అయ్యిందా వాళ్ళ కాలేజ్? లేఅవుట్ ఫస్ట్ ఈ ఇయర్ 1981లో లేఅవుట్ అయింది. గ్రామ పంచాయతీ. ఓకే, అది కూడా చూద్దాం విలేజ్ బౌండరీ కూడా. హైదరాబాద్లో దోశ, పూరి, వడ బంద్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత. దీంతో తాత్కాలికంగా మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్లు మెనూను కుదించి ధరలు పెంచిన మరికొన్ని హోటళ్లు. వండేందుకు ఎక్కువ నూనె తీసుకునే, ఎక్కువ సమయం తీసుకునే టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటల్ అసోసియేషన్ ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబార్, పప్పు, రసంలనే వడ్డిస్తున్న హైదరాబాద్లోని పీజీ హాస్టళ్లు, మెస్లు 2-3 రోజులైతే వీటిని పూర్తిగా నిలిపివేసి హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని తెలిపిన నిర్వాహకులు. రవాణా ఛార్జీలు పెరగడంతో దోశ, పూరి, వడలపై కనీసం 15 రూపాయలు, ఇడ్లీ, ఉప్మా లాంటి వాటిపై కనీసం 10 రూపాయల వరకు పెంచిన పెద్ద హోటళ్లు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దొంగల ముఠా హల్చల్ ఘటన కలకలం రేపుతోంది. కత్తులు, పదునైన మరణ ఆయుధాలు పట్టుకుని రాత్రిపూట డోర్లు కొడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో అర్ధరాత్రి మాజీ సర్పంచ్ చెన్నయ్య ఇంట్లో ప్రవేశించడానికి 4 దొంగలు ప్రయత్నం చేశారు. సీసీ కెమెరా హారన్ మోగించడంతో సద్దానికి నిద్రలోంచి చెన్నయ్య మెలకుగా దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
అంబర్పేట్ పటేల్ నగర్లోని బిలాల్ మసీద్ సమీపంలో బిలాల్ మసీద్ యువకుల ఆధ్వర్యంలో మరియు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుల సహకారంతో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, మహేష్ ముద్రాజ్ మరియు బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు మొహమ్మద్ షానూర్ హాజరయ్యారు. ఇఫ్తార్ అనంతరం పాల్గొన్న అతిథులు మరియు స్థానిక ప్రజల కోసం భోజన వసతి ఏర్పాటు చేశారు. విజయవంతం చేయడంలో బిలాల్ మసీద్ యువకులు షేక్ సమీర్, మొహమ్మద్ ముకరం, షేక్ గౌజ్, సయ్యద్ నవాజ్, సమీర్ పాషా, మొహమ్మద్ ఫమ్ము, మొహమ్మద్ आमन మరియు సయ్యద్ आदिल फिरोज मुख्य पात्र पोषिंचारा। मस्जिद के नौजवान बच्चे आज यहाँ पे इफ्तार का इंतज़ाम करें और इसमें चीफ गेस्ट हमारे कॉलर वेंकटेश अन्ना, हमारे विजय गौड साहब कॉरपोरेटर, हमारे महेश गौड, मिर्ज़ा आदिल बेग माइनॉरिटी प्रेसिडेंट, हमारे तमाम यहाँ के यूथ लीडर समीर, गौस, समीर पाशा, मुकरम और हमारे तमाम नवाज भाई, तम्मू, ये पूरे जो ना तहे दिल से पूरा यहाँ पे इंतज़ाम करे। बहुत इन लोगों का तहे दिल से शुक्रिया, बहुत अच्छा इंतज़ाम था, इसके लिए सबसे शुक्रिया अदा करता हूँ। रहमतुल्लाहि व बरकातुहू। आज पटेल नगर बिलाल मस्जिद में हर साल की तरह गुज़िश्ता 15 साल से कर लेते आ रहे हैं। आज इस साल भी इफ्तार पार्टी का इंतज़ाम किया गया नौजवानों की तरफ से। नौजवान महिला बीआरएस के सीनियर लीडर समीर, नवाज, समीर पाशा, मोहम्मद गौसुद्दीन, मुकरम खान, इसका भी नाम फम्मू अमान, इन सब मिलकर हमारे हरदिल अजीज एमएलए कालेर वेंकटेश साहब और कारपोरेटर विजय गौड साहब को दावत दिए थे और वो अपना कीमती वक्त निकाल के इस दावत में तशरीफ़ लाए। इनका बहुत बहुत शुक्रिया। और मैं साथ में हमारे मीडिया के भाइयों का भी शुक्रिया अदा करना चाहूँगा कि वो अच्छा कवरेज किए। पब्लिक ज़रा ज़्यादा होने की वजह से सही इंतजाम नहीं हो सके, लेकिन अल्हम्दुलिल्लाह जितना भी करे अच्छे से अच्छा करे। ఇవాళ ఇఫ్తార్ విందు సందర్భంగా అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు। ఇవాళ మన బిలాల్ మస్జిద్ దగ్గర ఇఫ్తార్ విందు సందర్భంగా దీనికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, నేను, అలాగే మహేష్ గారు, షానూర్ గారు, ఆదిల్ గారు, మోసిన్ గారు రావడం జరిగింది। దీన్ని ఇక్కడ మా బీఆర్ఎస్ నాయకులు సమీర్, ముక్రమ్, గౌస్, నవాజ్ వంటి మనందరూ కూడా బాగా ఇచ్చేసి ఒక 1 వీక్ నుంచి ఇఫ్తార్ బ్రహ్మాండంగా చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది। వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేశారు। అందరు కూడా భోజన సదుపాయాలు కల్పించారు। అందరు కూడా రోజా కాగానే అందరికీ నమాజ్ అయిపోగానే రోజా భోజన సదుపాయాలు కల్పించారు। కాబట్టి అల్లా వాళ్ళందరూ కూడా చల్లంగా చూడాలని కోరుకుంటున్నాను। ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయడము చాలా ముఖ్యము। ఎందుకంటే ఇంత పెద్ద క్రౌడ్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇది ఇక్కడ। ఎందుకంటే ఈ క్రౌడ్ మెయింటైన్ చేయడం కూడా వాళ్ళకు దేవుడిచ్చిన శక్తి। ఆ దేవుడు ఎల్లప్పుడూ ఇలాగే శక్తిని వీళ్ళందరూ కూడా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను। सबको अच्छा रखना बोल के अल्लाह को प्रार्थना करेंगे। अस्सलाम वालेकुम, बिस्मिल्लाह रहमतु बरकातु। आज हमारे पटेल नगर बिलाल मस्जिद करने आज हमारे बीआरएस टीम इफ्तार पार्टी लगाए। इसमें हमारे एमएलए साहब और मैं और हमारे महेश, शानूर और आदिल लोग हाजिर हुए थे। इसके बाद हमारे बीआरएस का कार्यकर्ता और लीडर समीर, गौस और मुकरम और नवाज सब जने मिलके टीम में पूरा मिलके समीर पाशा भी मिलके आज बहुत अच्छा इंतज़ाम करे खाने का। हम बहुत खुशी हुए। कहीं को बोले तो अल्लाह उनको अच्छा रखे, कहीं को बोलता इससे अच्छा खाना देना बोले तो उसको स्ट्रेंथ रहना, ये स्ट्रेंथ भगवान इनको सबको अल्लाह कभी भी देते रहना बोल के मैं वो अल्लाह से दुआ करते रहता हूँ। నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులను వ్యాపారుల సిండికేట్ నుండి కాపాడాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గలమెత్తారు। ధరల తగ్గింపుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో ఫోన్లో మాట్లాడి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు। సీజన్ ప్రారంభంలో క్వింటాలకు 3850 ఉన్న ధరను వ్యాపారులు కుమ్మక్కై ఒక్కసారిగా 3450కి తగ్గించడంపై ఎమ్మెల్యే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు। గత ఏడాదితో పోలిస్తే
సాగునీరు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని గుర్తు చేశారు. 34,000 ఎకరాలు 23,000 ఎకరాలు ఉత్పత్తి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి ధరలు పెరగాల్సి ఉండగా ధర తగ్గించడం వెనుక వ్యాపారుల కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు. ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్న బాల్కొండ, ఆర్మూరు, జక్రాన్పల్లి మండలాల్లో ప్రత్యేక నిఘా యంత్రాన్ని ఏర్పాటు చేయాలని, విత్తనాలు సరఫరా చేసిన లైసెన్స్ ఉన్న వ్యాపారులే ఒప్పందం ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని, అయితే కనీసం 4,000 ధర లభించేలా చూడాలని, రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి రైతులకు కనీసం 4,000 ధర లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దిస్ ఇస్ రిగార్డింగ్ ఈ ఫాడర్ జవార్ ఉంటుంది కదా మేడం, ఫాడర్ జవార్ యాక్చువల్గా ఏంటంటే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలలో ఫాడర్ జవార్ పెడతారు మేడం. ఇది స్పెషలైజ్ క్రాప్ ఇది యాక్చువల్గా. ఇదేంటంటే ఈ ఫాడర్ జవారు మనకి నార్త్ ఇండియాలో ఫాడర్ కోసం తీసుకుపోతారు అన్నట్టు. సో ఈ సీడ్ కంపెనీసే వాళ్ళు సీడ్ ఇచ్చి వాళ్ళే మంచి రేట్ ఇచ్చి తీసుకొని పోతారు అన్నట్టు మేడం. సో ఈసారి ఏమైందంటే యాక్చువల్లీ 33,000 acres లో వేయాల్సి ఉండగా 22,000 acres లో వేసినారు మేడం. అంటే 66% వేసినారు, తక్కువ వేసినారు ఈసారి. సో తక్కువ వేస్తే డిమాండ్ బాగా వస్తుందని రైతులు ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. 4,000 రూపీస్ క్వింటాల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. సో అది ఏమైందంటే సరే ఈ 3,850కి స్టార్ట్ అయింది తీసుకోవడం. 4,000 అనుకున్నారు యాక్చువల్గా రైతులు, బట్ 3,850కి స్టార్ట్ అయింది. సరే పర్లేదులే అని అనుకున్నారు పాపం రైతులు. కానీ ఏమైంది మేడం అంటే ఇప్పుడు ఈ రోజు రోజుకు దాన్ని డౌన్ చేస్తూ ఉన్నారు. ఈ మరి అది సిండికేట్ కావడమా ఏం జరుగుతుంది? ఇప్పుడు 3,450కి ఇవాళ కొన్నారు మేడం. అంటే ఇది మొత్తం ప్రైవేట్ వ్యాపారులే కొంటారు. ఇది మండి ఉండదు మేడం, దీనికి మండి ఉండదు మేడం. ఇది స్పెషలైజ్ క్రాప్. ఇది ఎక్కడ మన స్టేట్లో ఎక్కడ మండియరు, మన దగ్గరనే పండిస్తారు. ఈ ఆర్మూర్ డివిజన్ ఈ 3 కాన్స్టిట్యున్సీలలో పండిస్తారు మేడం. సో ఇప్పుడు 3,450 తీసుకుంటున్నారు ఇవాళ రైతులు అడిగినారు మేడం, ఏంది ఇంత తక్కువ తీసుకుంటున్నారు అంటే ఆ వ్యాపారులు, ప్రైవేట్ వ్యాపారులు చెప్తున్నారు ఏంటంటే ఇరాన్ వారు సాకుగా చూపిస్తున్నారు. సో దట్ వార్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ మేడం. అది దీనికి సంబంధం లేని విషయం. ఎందుకంటే వీళ్ళు ఈ ఫాడర్ జవార్ పండించింది ఎక్కువ మటుకు బీహార్ పోతుంది మేడం, పంజాబ్ పోతుంది. ఒకవేళ బయటకు పోయేది ఉంటే, ఎక్స్పోర్ట్ అయ్యేది ఉంటే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ పోతుంది మేడం. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. బట్ మోస్ట్ ఆఫ్ ది మన స్టేట్స్లోనే, మన ఇండియాలోనే వేరే స్టేట్స్కి పోతుంది మేడం. సో ఇప్పుడు అది ప్రిటెస్ట్ చూపించి, వారు ప్రిటెస్ట్ చూపించి తగ్గిస్తున్నారు. సో ఎస్ మేడం, మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, అంటే నేను ఇంతకుముందు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే చేస్తే నేను కపుల్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్ గారితో కూర్చొని వాళ్ళ ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యాపారులు ఉంటారో మేడం, వీళ్ళందరూ కూడా మన దగ్గర లైసెన్స్ హోల్డర్సే ఉంటారు అన్నట్టు. సో లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారా లేదు వేరే వాళ్ళు కూడా మరి తీసుకుంటున్నారా, వాళ్ళని ఒకసారి మన ఎంఆర్ఓస్కి, అగ్రికల్చర్ ఆఫీస్కి టైఅప్ చేసి ఇద్దరిని టైఅప్ చేయండి మేడం. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని, ఎంఆర్ఓని. ఏఓస్ ఉంటారు కదా మేడం మండల్ లెవెల్లో, క్లస్టర్ వారీగా చేస్తే ఇంకా వెళ్ళండి మేడం. అంటే మండల్ వారీగా ఏఓస్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈవెన్ ఏఈఓస్ కూడా చేయగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ మేడం. ఈ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని దీనికి హెడ్ చేసి మన జేసీ గారినో లేకపోతే జేసీ గారినే పెట్టండి మేడం, బెటర్ ఇది. జేసీ గారిని, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇద్దరిని పెట్టుకుని కింది లెవెల్లో ఎంఆర్ఓ అండ్ ఏఓస్ని పెట్టుకుని ఈ వ్యాపారస్తులను. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రదాన గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 10 మందిపై కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ స్థానిక పోలీసుల వివరాల ప్రకారం తలకొండపల్లి, తుమ్మలకుంట తండా, పెద్దూరు తండా, సాలార్పూర్, కందుకూరి మండలం నేదునూరు గ్రామాలకు చెందిన కొందరు చంద్రధన గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఎస్ఓటీ బృందం స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, 8 సెల్ ఫోన్లు, 1 లక్ష నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
నిన్న సాయంత్రం చంద్రధన విలేజ్లోని బెజ్జం రవి యొక్క వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది పేకాట రాయిలు పత్తలాడుతున్నారని సమాచారం రావడంతో తలకొండపల్లి స్టేషన్కి సంబంధించినటువంటి ఏఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి మరియు వాళ్ళ స్టాఫ్ తర్వాత ఎస్ఓటి స్టాఫ్ సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 10 మంది పత్తలాడుతున్నట్టు మేము గమనించినాం. వాళ్ళ దగ్గర నుంచి 1,02,400 రూపాయలు మరియు వాళ్ళు ఉపయోగించినటువంటి ఒక ఇన్నోవా కారు, ఒక స్విఫ్ట్ కారు, ఒక 8 మొబైల్స్ని సీజ్ చేసి ఈ నేరస్తులందరినీ కూడా పిఎస్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈ యొక్క మనీ తర్వాత ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే చాలామంది ఇటువంటి చెడు వ్యసనాలకు బారిన పడి వాళ్ళు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని వాళ్ళ యొక్క మహిళల యొక్క మంగళసూత్రాలు కూడా అమ్ముకునే పరిస్థితి ఇంతకుముందు చాలా మనం చూసినాం. అందుకోసమని ఎవరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు బారిన పడవద్దు. అట్ ద సేమ్ టైం ఎవరైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచి వాళ్ళని అభినందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే పత్తాలాట కానీ లేకపోతే ఇంకేమైనా మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ అమ్మినట్టు మీకు దృష్టిలో వస్తే పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మున్సిపల్ బడ్జెట్ను సద్వినియోగం చేసుకుని హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి. హుస్నాబాద్ పట్టణంలోని బంజారా భవన్లో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం. సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీపై కబ్జా ఆరోపణలు, నా ప్లాట్ నాకు కావాలి, కాలేజీ ముందు బాధితుడి వినూత్న నిరసన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.